హలో అందరికీ. ఇప్పుడు నేను వచ్చేసి ఒడిశా రాష్ట్రంలోని పడువా అనే ఊర్లో అయితే ఉన్నాను. వారానికి ఒకసారి ఇక్కడ మార్కెట్ ఉంటుంది. నిత్యావసర సరుకులు ఏవైనా కూరగాయలు ఏమన్నా కావాలన్నా ఇక్కడికి వచ్చి అందరూ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూరగాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏవైనా దొరుకుతాయి ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. ఇదంతా మార్కెట్, ఇంకా అటు సైడ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. మనతో పాటు ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూరగాయలు బేరం ఆడుతున్నారు. చూడండి, ఒడిశా లాంగ్వేజ్ లో వాళ్ళతో బేరం ఆడుతున్నారు. ఇదంతకు వస్తుంది అని బేరం ఆడుతున్నారు. ఇది మనం చూద్దాం. పడువా అనే ఊరు వచ్చేసి ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ అనే డిస్టిక్లో అయితే ఉంటుంది. మనకి నుంచి 2 స్టేషన్లు దాటిన తర్వాత ఒడిశా బార్డర్ అయితే మనకు వస్తుంది. మనకి ఇక్కడ బస్సు ఒకటి కనిపిస్తుంది కదండి, అది ఒడిశా రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సు అంట. అది ఆర్టీసీ బస్సులు ఇట్లా మనకి ఇలాగా ఉంటాయి, ఈ మోడల్. ఇక్కడ మనకి కూరగాయల నుంచి, పప్పు నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి ఏవి కావాలన్నా ఈ పడువా అనే ఊర్లోనే దొరుకుతాయి. చుట్టుపక్కల ఊర్లో అందరూ వచ్చి వారానికి ఒకసారి ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుంది, వచ్చి కొనుక్కుని వెళ్తారు. ఈ పక్కన చట్వా అనే ఊరు కానీ, దోర్లపుట్ అనే ఊర్లు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మార్కెట్లో అన్నీ కొనుక్కుని, వారానికి సరిపడా కూరగాయలన్నీ కొనుక్కుని ఇక్కడ నుంచి వెళ్తారు. మనకైతే మార్కెట్ అయితే అయిపోయింది. మార్కెట్ అంతా ఫినిష్ చేసుకుని ఇక్కడ లోకల్ ఆటో అయితే దొరుకుతుంది. మనకి లోకల్ ఆటో పట్టుకుని మనం ఉండే ఏరియాకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈజీగా. ఉండడం వల్ల కొంచెం రోడ్లంతా రష్గా, ట్రాఫిక్గా ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే ఈ రోడ్డు చాలా ఫ్రీగా ఉంటుంది, వెహికల్స్ అన్నీ ఫ్రీగా వెళ్తాయి. ఇంకా జనాలు ఎన్ని పనులున్నా కానీ ఈరోజు మాత్రం కన్ఫామ్గా వచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏం కావాలో అవన్నీ, ఇంట్లోకి ఏం కావాలో అవన్నీ అయితే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రోజుకి మార్కెట్ అయితే ఉండదు, ఈరోజు ఒకరోజే ఉంటుంది.
చాలా పెద్ద చెరువు. దారి పొడుగు చాలా పొడుగు ఉంటుంది ఈ చెరువు వచ్చేసి. చూస్తున్నారు కదా. వచ్చేసి బంజాలాపుట్ అండి, పడువలో. ఇక్కడ నుంచి మన తెలుగు స్టేట్ నుంచి అయితే ఒక ఆర్టీసీ బస్సు ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మార్నింగ్ 10:30కి ఇక్కడ బస్సు ఉంటుంది. అది ఎక్కితే అరకు దాకా ఆ బస్సులో మనం ట్రావెల్ చేయొచ్చు. అరకు నుంచి వైజాగ్కి సూపర్ లగ్జరీ, సూపర్ డిలక్స్ బస్సులు అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ బోర్డు ఒకటి ఉంది. ఇది పడువ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మనకి వైజాగ్ వెళ్ళడానికి కిరండోల్ ఎక్స్ప్రెస్ అయితే దొరుకుతుంది. కిరండోల్ నుంచి వైజాగ్కి ఆఫ్టర్నూన్ 2:30కి అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి లేట్ అయితే 3కి వస్తుంది. అది వైజాగ్ వెళ్ళేసరికి ఈవినింగ్ 8కి వెళ్తుంది అరైవల్ అయితే. కొంచెం లేటు అటు ఇటుగా అయితే 9:30, 10 కూడా అవుతుంది. ఇది వచ్చేసి ఇదేనండి కిరండోల్ ఎక్స్ప్రెస్. ఇది వైజాగ్ నుంచి అయితే వస్తుంది. మార్నింగ్ 6:30కి బయలుదేరింది. ఇప్పుడు వచ్చేసరికి మనకి 1:28 అయితే అవుతుంది. పాడువా జంక్షన్ వచ్చేసరికి కొంచెం ఎర్లీగానే అయితే వచ్చింది ఇది ట్రైను.